ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. స్పెషల్ షో ఆన్ జూబ్లీ హిల్స్ బైపోల్. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో జూబ్లీ హిల్స్ బైపోల్ అనగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలు చాలా కీలకంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించే చర్చ అనేది జరిగింది. మనం సర్వేలు చూసాము, ఎగ్జిట్ పోల్స్ అనేది చూసిన తర్వాత అక్కడ ట్రెండ్ అనేది రిఫ్లెక్ట్ చేసిందా? నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అనేది పబ్లిక్ పల్స్ని చూపించాయంటారా? అంటే ఇప్పుడు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన సంస్థలు ఉన్నాయో చాలా నేరో మార్జిన్ చూపెట్టాయి. 2-3% ఎక్కువ భాగం, 1-2 మాత్రం 5% అండ్ ఎబో చూపెట్టాయి. ఇట్లున్నప్పుడు మనం ఎంతవరకు హౌ ఫార్ వీ కెన్ బిలీవ్ సర్వేస్? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు 3+ ఆర్ 3- అని. అవును అన్నప్పుడు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేము. ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పగలుగుతాం, కానీ బీఆర్ఎస్ ఓడిపోతుందని కూడా కన్ఫర్మ్ చేయలేము. మనం ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది, మనకు ఏది అనేది తెలియదు. బట్ దీని నుంచి ఒకవేళ ఇట్లాగే జరిగి ఉంటే, ఇంత టైట్ కంటెస్ట్ ఉండి ఉంటే కొంత గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పర్టికులర్గా సిట్టింగ్ సీట్ పోగొట్టుకుంటున్న బీఆర్ఎస్ అంటే నిన్న వాళ్ళు చేయగలిగింది చేశారు ఆఫ్ కోర్స్, కానీ దొంగ ఓట్లు దాదాపుగా 24,000 చేర్చారు అని కొన్ని శాంపిల్గా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చారు. ఆ ఎవిడెన్సెస్లలో మనకు కొన్ని కనబడుతున్నాయి. ఒకటే బిల్డింగ్లో 130 ఓట్లు 140 ఓట్లు చేర్పించారని. ఆ అపార్ట్మెంట్ దగ్గర పోతే వీళ్ళెవరు మా దానిలో లేరు అని చెప్పారు. ఇదివరకు ఉన్నారా అంటే ఆ ఇల్లు కూలగొట్టి మళ్ళీ కట్టారు. ఆ ఇంట్లో 2 ఉంటారు, 5 ఉంటారు, 10 మంది ఉంటారు. 130 మంది ఎందుకు ఉంటారు? అట్లాగే ఎక్కడో సిరిసిల్లలో ఉన్న తన ఓటు ఇక్కడ ఉంది. తర్వాత సొంతంగా క్యాండిడేట్ అన్న ఓటు మా నాన్న ఓటు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది. అన్నది 3 దిక్కులు ఉంది, నాన్నది 2 దిక్కులు ఉంది. ఇట్లా కొన్ని వాళ్ళు తీసి బయట పెట్టగలిగారు. ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోలేదు. కంప్లీట్గా అంటాం కదా నిమ్మకు నీరెత్తినట్టు అని, నీరెత్తినట్టుగా అంటే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉండే, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏ విషయంలో ఇచ్చినా అసలు వాళ్ళు ఏది పట్టించుకోలేదు అనేది. ఏదో విజిల్ అనే ఒకటి యాప్ ఏదో ఉందట, ఆ యాప్లో మనము వీడియోస్ కానీ ఇవి కానీ డైరెక్ట్గా ఎక్కడెక్కడైతే మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో తీసి అప్లోడ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా దాని మీద స్పందిస్తుంది. 2 డేస్ నుంచి అది పనిచేయలేదు, అది డెడ్ అయిపోయింది. దాన్ని ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని రిపేర్ చేయలేదు. 1 డే బిఫోర్ చెప్పినా కూడా ఎలక్షన్ అబ్జర్వర్ ఇది మా చేతిలో ఉండదు, ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాబట్టి మేమేం చేయలేము. అంటే ఏం చేయలేమనే దానికంటే మేము మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పాలి. కానీ నిన్న పోలింగ్ అయిపోయే వరకు కూడా అది పనిచేయలేదు. వాట్సాప్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టి మాకు పంపండి అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ వాట్సాప్ నెంబర్ ఎందుకు ఉంటుంది అందరి దగ్గర? అది జరిగే కాడ ఎక్కడో జరిగిన కాడ ఇమ్మీడియట్గా పంపాలి కదా. యాప్ ఉంటేనేమో యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా అప్లోడ్ చేయగలుగుతారు. ఆ పర్పసే అది. అంటే ఇట్లాంటి అవకతవకలు నిన్న మనకు కొన్ని తెలిసినవి ఏంటంటే 50 బూతులలో అసలు పోలింగ్ ఏజెంట్స్ని లేకుండా చేశారు బీఆర్ఎస్ వాళ్ళని. అంటే అనలిస్టులు కొంతమంది దాని మీద కామెంట్ చేసింది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుకుంటా, అంటే అంత వీక్ ఉంది 50 మంది లేరు అని. 50 మంది లేరు కాదు, అలా కూర్చొనియలేదు వాళ్ళు. అది లేకపోవడం అనేది ఆర్గనైజేషన్ తప్పు, కూర్చొనియకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ ఆపలేకపోవడం అరాచకాన్ని. ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. తర్వాత నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే, కొన్ని బూత్ల దగ్గర ఎలక్షన్ ఆఫీసర్ మీ పేరేంటి అంటే పేరు చెప్పకపోవడం, మీ హస్బెండ్ పేరు ఏంటంటే అది చెప్పకపోవడం, మీ ఇంటి నంబర్ ఏదంటే అది కూడా చెప్పకపోవడం. అక్కడున్న కాంగ్రెస్ బూత్ ఏజెంట్ కానీ అక్కడున్న నాయకులు కానీ వాళ్ళ మీద భయపెట్టి పోండి పంపించండి ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళని దొడ్డిదారిన ఎంట్రీ ఇవ్వడం, అంటే చెకింగ్ లేని దగ్గర నుంచి ఎంట్రీ. ఇట్లాంటివి చాలా జరిగినాయి. వాటితో పాటుగా ఎల్లారెడ్డిగూడలో నాకు క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే నాకు దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ఫాదరు వచ్చినాక కొడుకు చెప్పాడు, హైలీ ఎడ్యుకేటెడ్ కొడుకు, ఎంప్లాయ్ కూడా, డబ్బులు ఇచ్చిపోయారు నాన్న వీళ్ళు, వద్దంటే వినలేదు, ఓటుకు 2,500 ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు,
అంటే ఎందుకు తీసుకున్నావు అని బాగా కోపం చేశాడు ఆయన. కోపం చేస్తే ఆయన పోయి టెంపుల్కు డొనేట్ చేసి వచ్చాడు. ఇంకొన్ని ఇళ్లలో చీరలు డబ్బులు ఆడవాళ్ళ చేతిలో పెట్టారు. ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది రిఫ్యూజ్ చేశారు. అయితే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి మీరు దేనికైనా ఉపయోగించుకోండి, మా తరఫున ఇస్తున్నాం పార్టీ తరఫున అని 6 lakhs వాళ్ళకి ఇచ్చిపోయారు. అంటే ఇట్లాంటి కొన్ని అంటే న్యూట్రల్ ఓటర్స్ ఉన్న దగ్గర కొంత యాంటీ బీఆర్ఎస్ వీళ్ళు ఉంటారు, కొంత బీజేపీ అనుకూలంగా ఉండే సెక్షన్ అట్లల్లో ఇవన్నీ జరిగినాయి. వాటితో పాటు వాళ్ళ ఓటర్స్ వాళ్ళకు పెద్ద మొత్తంలో వాళ్ళకు ఖర్చులకు దావతులకు అన్నిటికీ ముడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభావితం చేశాయి. అంటే అనలిస్ట్గా మనోభావాలను ఎట్లా విశ్లేషించాలి గిన్ని జరిగినప్పుడు? ఎగ్జాక్ట్లీ, ఇదంతా పోల్ మేనేజ్మెంట్ పరిధిలోకి వస్తుంది కదా. బట్ ఏ బేసిస్ మీద ఓటర్లు ఓటేయడానికి వచ్చిండ్రు, అసలు ఏం చూసిండ్రు పార్టీలు చెప్పినటువంటి హామీల? ముందు ఇది ఒక్కటి అనలైజ్ చేద్దాం. మీకు అన్ని సర్వే ప్రీపోల్ సర్వేస్ మనము మీరు కూడా విశ్లేషించారు, కొంతమందిని కూర్చోబెట్టి. ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ఒక 10 to 20%, కొందరు 15 అన్నారు, కొందరు 20 అన్నారు, మినిమం 10 అయితే వీళ్ళు సైలెంట్ ఓట్ ఉంటుంది. అది మనకు కూడా తెలుసు. ఈ సైలెంట్ ఓట్ అనేది లాస్ట్ 2 daysలో ఏటైనా టర్న్ కావచ్చు. అది అందులో ఎక్కువ భాగం హైప్ ఉన్న పార్టీ దిక్కు జనరల్గా కావాలి, లేదంటే డబ్బులు తీసుకొనన్నా కావాలి. అయితే ఇప్పుడు నిన్నటి ఎగ్జిట్ సర్వేలు చూస్తే ఈ సైలెంట్ ఓట్ అనేది కీ రోల్ ప్లే చేసింది. అంటే ఇవన్నీ 1% ఉంటాయి కావచ్చు, 2% ఉంటాయి కావచ్చు. నేను చెప్పిన దొంగ ఓట్లు అయితే 24,000 అన్నారు, 12,000 ఓట్లను తీసేశారని కూడా చెప్పారు. బట్ ఏదేమైనా నారో టైట్ కంటెస్ట్ ఉన్నప్పుడు అవి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ లాస్ట్ మినిట్లో అజారుద్దీన్కి ఇచ్చి కొంత మైనార్టీని మైనస్ ఉన్న దగ్గర కొంత ప్లగ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. దాని ఇంపాక్ట్ కొంత ముస్లిమ్స్ మీద పడ్డట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే షేక్పేట్ లాంటి ఏరియాస్ ఎక్కువ ముస్లిం బస్తీల దగ్గర బీఆర్ఎస్కు ఎక్స్పెక్ట్ చేసినంత టర్న్అవుట్ వచ్చినట్లేదు. అవి కొంత పనిచేసినాయి. అయితే మేజర్గా అధికార పార్టీగా కాంగ్రెస్ ఉండడం కూడా వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే ఎట్లాగో 3 ఏళ్ళు అయితే ఉండేది కాంగ్రెస్సే. ఏదైనా పనులు జరగాలంటే వాళ్ళే కదా చేసేది. కాన్స్టిట్యున్సీలో పనుల కోసం కొంత ఆశపడతారు. సరే రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చేటివి ఉన్నాయి, అధికార పార్టీకి వేస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఎంత లేదన్నా ఎడ్యుకేటెడ్స్లో అది ఉంటుంది. తర్వాత కొన్ని దిక్కుల నుంచి చెప్పింది ఏంటంటే పర్టికులర్గా పార్కులలో మార్నింగ్ వాకర్స్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ పీపుల్. 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఒకసారి ఏది చూద్దాం. సింపతి సేమ్ సునీత గారికి కూడా ఆ ఎంపతి వచ్చింది. అంటే భర్త చనిపోయాడు, చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళి చేయలేదు, ఇటువంటి టైంలో ఆమెకు తోడుకుంటే బాగుంటుంది, ఏ తల్లికి రాకూడదు ఇటువంటి కష్టం అనుకునే వాళ్ళు, అది ఎంపతి అంటాం మనం. అట్లా కొంత ఆమెకు కూడా ఉంది. అధికార పార్టీకి కలిసి వచ్చింది వాళ్ళు అధికారంలో ఉండడం. ఇంకోటి క్యాండిడేట్ వాళ్ళకు ప్లేస్. వీటన్నిటితో పాటు కొంత బీసీ వాదం కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం అవుతున్నది. జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు అంటే ఒక బీసీ ప్రతినిధిగానే ఈ మధ్య బాగా ఎమర్జ్ అయ్యాడు. ఇటువంటి వాళ్ళు బహిరంగంగానే క్యాండిడేట్ సపోర్ట్ చేస్తూ కొన్ని బీసీ సంఘాలు, వాటితో పాటుగా పర్టికులర్గా యాదవ సంఘాలు వాళ్ళు ఇక పాలిటిక్స్ని పట్టించుకోలేదు, డైరెక్ట్గా క్యాస్ట్ను పట్టించుకున్నారు. కొంత బీసీ వాదం కూడా ఒకవేళ నిజంగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగా రిజల్ట్ వస్తే చాలా అది కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పగలుగుతాను నేను. ఉంటుంది అది, దాన్ని మనం తీసేయలేం. ప్రధానమైన 4-5 కారణాలలో బీసీ వాదం కూడా ఒకటి ఉంటుంది. సో ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా పోటీ ఎటు ఉన్నప్పటికీ, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చినప్పటికీ, ఎంత ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా ఒక టఫ్ ఫైట్ లాగైతే కనిపించింది. అటు ఇటుగా చూస్తే ఒక జస్ట్ 2-3% మాత్రమే తేడా అనేది ఉంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక బీఆర్ఎస్కి అయితే. ఎందుకంటే ప్రజల్లో పశ్చాత్తాపం వచ్చింది, చాలా మార్పు వచ్చింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది. నిజంగా కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో కనబడుతున్నది. కానీ పట్టణంలో ఆ అనుభవం రాలేదు వీళ్ళకి. ఇప్పుడు వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ను వాళ్ళు గెలిపిస్తే ఇప్పుడు ఆ అనుభవం వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఓటేసి మేము తప్పు చేశాము
అనే ఫీలింగ్ వాళ్ళు బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీరు వెళ్ళి కెమెరా పట్టుకొని పోయినా కూడా చెప్తారు, నిర్మమాటంగా వాళ్ళు చెప్పేస్తారు, మేము తప్పు చేశాను రేవంత్ రెడ్డి కేసు అని. అన్ఎంప్లాయిడ్ పిల్లలు కూడా ఇక్కడ కూడా పోటీ చేశారు. ఆస్మా పోటీ చేసింది, RRR బాధితులు చేశారు, ఫార్మా బాధితులు చేశారు ఇక్కడ పోటీ, నామినేషన్ వేసి మొత్తంగా 58 మంది ఉన్నారు. 58 మంది ఉన్నారు. ఇదే పరిస్థితి హైదరాబాద్లో లేదు. ఎందుకంటే వాళ్ళందరూ టీఆర్ఎస్ కోటేశారు. వాళ్ళకి పశ్చాత్తాపం కలగదు. ఎందుకంటే వాళ్ళు ఓటేశారు, కేసీఆర్ డెవలప్మెంట్ చేశారని. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆశతోని ఇప్పుడు ఓట్లేశారు. ఆ అనుభవం వీళ్ళకి వస్తుంది ఇప్పుడు నగరంలో ఉన్న ఓటర్లకి. ఇప్పుడు దీంతో ఆగదు ఇది. ఒకవేళ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఎంత మార్జిన్తో గెలిచినా డిస్క్వాలిఫికేషన్ అనేది స్పీకర్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆఖరికి ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పిటిషన్ వేసేదాకా ఆయన సుప్రీంకోర్టు పోయి మళ్ళీ టైం అడగడం, 31st డెడ్ లైన్ దాటేయడం, ఇదంతా చేసి జూబ్లీస్ ఎన్నికల ఫలితం కోసమే. సో ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారా వాళ్ళ మీద అనర్హత వేటు అనేది పడుతుందంటారా 10 మంది మీద? ఇప్పుడు ఆయన టైం అడిగాడు కదా, ఆ ఆన్సర్ రాకముందే ఇమీడియట్గా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవచ్చు. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తాయి. రెండవది ఏంటి, పంచాయతీరాజ్ ఎన్నికలకు కూడా పోవచ్చు. అంటే దీన్ని బాగా హైప్ చేస్తాడు రేవంత్ రెడ్డి. అది 2000 గెలిచినా, 3000 ఓట్లతో గెలిచినా, ఒక్కోటితో గెలిచినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. దాన్ని బాగా హైప్ చేస్తారు, మీడియా హైప్ చేస్తుంది. దాంతో మళ్ళీ ఒక వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా తయారవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ తను అనాలిసిస్ చేసుకొని ఇంకా ఏం చేస్తే బాగుండేది. అంటే మామూలుగా కంటెస్ట్కు వాళ్ళు ప్రిపేర్ కాలేదు, బాగా కష్టపడ్డారు. కేటీఆర్ కానీ ఆయన టీం కానీ అన్ని మీడియాలో కూడా ఓపెన్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మా వాళ్ళంతా కొద్దిగా నిర్లిప్తంగా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి బాగా అగ్రెసివ్గా ఉన్నారు. అంటే నాకు కూడా తెలుసు, ఎవరెవరికి ఎక్కడ బాధ్యత ఇచ్చినా కూడా వాళ్ళు పట్టుకొని ఉన్నారు 3 నెలల నుంచి 2 నెలల నుంచి. వాళ్ళు ఇట్లా వచ్చి విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా పోలేదు. అంత కష్టపడ్డా ఇల్లు 4 సార్లు తిరిగినా ఎందుకు మనకు ఓటు రాలేదనే విషయంలో వాళ్ళు కూడా కొంత దాని మీద సమీక్ష చేసుకొని ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాగా నెక్స్ట్ ఎలక్షన్స్కు ముందు దీన్ని ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి. అట్లా తీసుకుంటే మరొక మంచిదే అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. ఓటమి వల్ల మనం కొన్ని గుణపాఠాలు తీసుకుంటున్నాం ముందు పోవడానికి అని. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ఏం కనబడ్డదంటే ఎక్కువ మంది రూరల్ నుంచే వచ్చి ప్రచారం చేశారు బీఆర్ఎస్కి. కానీ రూరల్లో కాంగ్రెస్ను నమ్ముకొని ఓట్లేస్తే అక్కడ వివిధ కులాల వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ, వాళ్ళు ఎవరు అక్కడ చెప్పినట్టు కనబడదు. ఓటర్స్తో గొర్రెల పథకం ఆపిల్లు, రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ మూలాలు గ్రామాలలో ఉన్నాయి. ఆ పార్ట్ కేటీఆర్ స్పీచ్లలో కూడా కొంత మిస్ అయింది అనిపించింది. అని సిటీ సమస్యలు, సిటీ హైడ్రా ఇట్లాంటివి ఎక్కువ ఫోకస్ చేశాడు. అక్కడక్కడ టచ్ చేశాడు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఎట్లా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అన్యాయం చేశాడు అనేది కొంత వచ్చినా కూడా ఎక్కువ ఎంఫసిస్ అనేది, ఫోకస్ అనేది దాని మీద పోలే. అంటే సహజంగానే సిటీ ఇక్కడ సమస్యలే తీసుకుంటారు. బట్ ఇక్కడ బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత రిలేషన్షిప్ కానీ అక్కడ తల్లిదండ్రులు ఉండడము, అత్తమామలు ఉండడము, లింక్స్ అనేటివి ఉన్నాయి. మనం హాఫ్ ఆఫ్ ది ఓటర్స్ మీద ఉన్నాయి. ఉన్నప్పుడు అది ఒక మేజర్ ఇష్యూగా కూడా ప్రొజెక్ట్ చేయాల్సి ఉండే. ఇప్పుడు యాదవ్ క్యాండిడేట్ కదా, గొర్రెల పథకం ఎందుకు ఆపిల్లు 2 సార్లు కేసీఆర్ గారు ఇచ్చారు. మేజర్గా అందరికీ 7 లక్షల యూనిట్లు ముట్టాయి. కేవలం 150,000 ఉండే. అవి ఇస్తే ఏమైంది, వాటికే డబ్బులు లేకుండా అయిపోయినాయా? ఇట్లాంటి అంశాలు. తర్వాత మళ్ళీ రైతులలో మొదలైన ఆత్మహత్యలు, కరెంటు కోతల వల్ల మళ్ళీ వ్యవసాయం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడ్డది, ఇట్లాంటి అంశాలు చెప్పాల్సి ఉండే. ముదిరాజులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, 13-14 వేల మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా ముదిరాజులకు టీఆర్ఎస్ ఏం చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతుంది, ఇట్లాంటి అంశాలు చెప్పలేకపోయారు. ఇవన్నీ కొంత ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. బట్ ఏదున్నా కూడా ఇదివరకు లా కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా కూడా ఒకవేళ ఫెయిల్ అయితే ఆ గుణపాఠం తీసుకోవాలి. బట్ ఇది అంతగా బాధపడాల్సిన ఓటమి కాబోదు. ఎందుకు అంటే స్లైట్ మార్జిన్తో పోయినప్పుడు అది కూడా నైతికంగా ఈ దొంగ ఓట్లు తర్వాత ఈ డబ్బు ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ అగ్రెసివ్గా ఉంది.
ఇది ఓటమిని నైతికంగా ఓటమిలాగా తీసుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ ఒకవేళ అయినా కూడా. ఇది ఒక భారీ విజయం ఏం కాదు కాంగ్రెస్కి. ఆ విజయం నవీన్ యాదవ్ది కాదు, ఆ విజయం పార్టీది కాదు, ఆ విజయం రేవంత్ రెడ్డిది అవుతుంది. ఎందుకవుతుందంటే పోల్ మేనేజ్మెంట్ అంతా ఆయన పకడ్బందీగా దాన్ని చేశాడు. క్రెడిట్ ఆయనకే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కేవలం బైపోల్ మాత్రమే కాదు, 500 రోజుల్లో అధికార మార్పిడి జరుగుతుంది అనేది కేటీఆర్ పదే పదే దాన్నే ప్రధానంగా స్ట్రెస్ చేస్తూ చెప్పారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు జమిలీ ఎన్నికలు ఆ తర్వాత కావాలంటే ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది, ఇంకో 10 ఏళ్ల పాటు మేమే ఉంటాము, 2036 వరకు మేము ఉంటాము అనేది. అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా ఇది ఈ రెండు పార్టీలకి? ఈ ఎన్నిక కాదు, ఈ ఎన్నికకు వాళ్ళు అంటున్న దానికి సంబంధం లేదు. ఏ పార్టీ ఓడిపోయినా అది మాత్రం తప్పదు కదా. జమిలీ ఎన్నికలు జరిగితే 6 months రాష్ట్రపతి పాలన పెడతారు, ఎక్స్టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఆయనకి ఇవ్వరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇవ్వరు, రాష్ట్రపతి పాలన పెడతారు. ఏ రాష్ట్రాలలో అయితే ఇంకా ఎలక్షన్స్కి డ్యూ ఉందో రాష్ట్రపతి పాలన పెడతారు. కాబట్టి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్కి, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే 500 రోజుల్లో కాదు, 5 నెలల్లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే బీఆర్ఎస్కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆ ఫార్ములా ఉంది. బట్ కేసీఆర్ దానికి సిద్ధంగా లేడు. ప్రజలు రియలైజ్ కావాలి, ఆ పాలన సమయం పూర్తయిన తర్వాతనే మనం పోదామన్న దాంతో ఉన్నారు ఆయన. ఒకవేళ ఆయన ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే ఫస్ట్ 1 yearలో పడగొట్టేవాడు. ఫార్ములా ఉన్నా కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మొత్తం కేటీఆర్ మీద వదిలేశాడు. కనీసం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాస్ట్ టైం డిస్కషన్లో ఆ పోలింగ్ ప్రచార సమాప్తి రోజు ఒక వీడియో అయినా రిలీజ్ చేసి అరగంట కనీసం మాట్లాడినా బాగుండేది, వీడియో రిలీజ్ చేసినా బాగుండేది. ఏది చేయలేదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంత అక్కడ కనబడ్డది కేసీఆర్ లోపల. కేటీఆర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడు ఎలక్షన్ని. ఈ ఎలక్షన్లో గెలిచినా ఓడినా బీఆర్ఎస్కి ఏంటంటే ఒక అగ్రెసివ్గా ముందుకు వచ్చిన నాయకుడిగా కొంత ప్రజల్లో ఇతను మారుతున్నాడు, కొంత మారిండి, ఇదివరలా లేడు, తన లీడర్షిప్ క్వాలిటీస్ను తను చెప్పగలిగాడు బయటికి అనేది మాత్రం కేటీఆర్కి ఆ క్రెడిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే 90% కాంగ్రెస్ వైపు ఉంది, కేవలం 10% మాత్రమే బీఆర్ఎస్ వైపు ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేవి చెప్తున్నాయి. కాబట్టి ఇదే రిఫ్లెక్ట్ అవుతుందా November 14th కూడా? పర్సనల్గా నా ఒపీనియన్ చెప్పనా ప్లీజ్. బీఆర్ఎస్ ఒక 5,000 to 6,000 మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన పరిస్థితి ఉంటుందో వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పరు. బీఆర్ఎస్కి వేసినా కూడా కాంగ్రెస్కి వేసినామని చెప్తారు తీసుకొని ఉంటే. అది కొంత 2-3% సర్వేని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. తర్వాత సర్వే చేసిన సంస్థలు కూడా అక్కడ ఇంకా చివరి ఓటరు పోలింగ్ బూతుల్నే ఉన్నాడు, ఇక్కడ టీవీలలో వాళ్ళు కూర్చొని సర్వేలు చేసి అంత తొందరగా ఎట్లా వస్తాయమ్మా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పోలింగ్ బూతులు అన్నిట్లో కాకపోయినా ఓ 100 సెంటర్లైనా వీళ్ళ మనుషులు ఉంటారు. 12-1 గంట దాకా జరిగిన పోలింగ్ మీద వాళ్ళు సర్వే చేసి 4 గంటలన్నా కావాల్సి వస్తుంది. దీన్ని అంతా కంపైల్ చేయాలంటే 3 నుంచి 4 గంటలు మినిమం పడుతుంది. ఆ టైం కూడా తీసుకోకుండా 7 నుంచి సర్వేలు ఇవ్వచ్చానంటే 7 వచ్చి కూర్చున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే వాటినైతే నేను నమ్మను. మిషన్ చాణక్య రాత్రి ఎప్పుడో 9:30-10 గంటలకు వాళ్ళు చాలా లేటుగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకు కొంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చారు. ఇంకో సంస్థ కూడా క్యూ అనే పేరుతో ఏదో వస్తుంది, వాళ్ళు కూడా 10 o'clock ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఓపెన్గానే, అంత తొందరగా మేము ఎట్లా ఇచ్చేది, 132 సెంటర్లకు వెళ్ళి మేము సేకరించి ఆ లాస్ట్ ఓటేసిన తర్వాత కదా అని. ప్లస్లు మైనస్లు ఉన్నాయి ఈ సర్వే సంస్థలకు, బట్ కొట్టిపడేసే పరిస్థితి లేదు. డెఫినెట్గా మనము కన్సిడర్ చేయాల్సిన అంశాలు ఈ సర్వేలలో చాలా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ అంచనా అటు ఇటు కావడానికి ఒక 3% అని అన్నారు కాబట్టి తప్పెట్లయితుంది వాళ్ళే చెప్తున్నారు ఒక 3% కొంచెం ఎర్రర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్నీ కూడా చెప్పినాయి 2 to 3%, ఒక 2 సంస్థలు తప్ప అన్నీ అవే చెప్పినాయి. కాబట్టి మనము నిరాశపడాల్సిన అవసరం లేదని 2 పార్టీల వాళ్ళకు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. చాలా సంక్లిష్టంగా ఉంది ఎగ్జిట్ పోల్.
చూద్దాం నవంబర్ 14th Thank ఏం you. జరుగుతుందనేది. థ్యాంక్ యూ సో మచ్.